చూడండి, ఇవన్నీ టీ ఎస్టేట్లు శ్రీలంకలో. ఈ స్కూల్ పిల్లలు ఇంచుమించుగా 5-6 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు, ఆడుతూ పాడుతూ అంటూను. వీళ్ళు చూడండి, వీళ్ళ జీవన విధానం చూస్తే మనం ఏమనుకుంటామంటే అన్నీ ఏమీ లేవు కదా అనుకుంటున్నాం, కానీ వాళ్ళకున్నది మన అందరి దగ్గర లేదు. ఆరోగ్యం ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు, ఒక మెడికల్ షాప్ కూడా లేదు కనీసం. ఇక్కడ చూడండి ఎన్ని సెలయేర్లు వచ్చి ఇక్కడ కలుస్తున్నాయో. మీకు ఇంచుమించుగా ఈ ప్రదేశం, శ్రీలంకలోని ఈ ప్రదేశం ఎవరో రీచ్ అయ్యి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను, అయ్యి ఉండొచ్చేమో. బట్ చూడండి, అసలు ఇది అత్యద్భుతమైన ప్రదేశం. ఎటు చూసినా సెలయేర్లు, ఎత్తైన కొండలు, లోయలు, గుట్టలు. వీళ్ళకి ఒక సింహళం భాష ఉంటుంది. వీళ్ళకి ఇచ్చే బ్యాగ్స్ అన్నీ కూడా ఈ టీ ఎస్టేట్స్ వాళ్ళందరూ స్పాన్సర్ చేస్తే వస్తున్నారు. చూడండి, వీళ్ళ తర్వాత వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళటం. వీళ్ళకి రెండు ఇక్కడ ఏది వెహికల్ వెళ్ళటానికి అవకాశం లేదు. ఈ విధంగా 5-6 కిలోమీటర్లు నడుచుకుంటా కొండలో గుట్టలు ఎక్కుని వెళ్ళి చదువుతున్నారు. ఎంత అభినందనీయులు ఈ పిల్లలు, వీళ్ళ తల్లిదండ్రులు. కానీ ఇది చూడండి, ఇవన్నీ కూడా లోయలు, దట్టమైన లోయలు, చెట్లు. ఇవి మహావృక్షాలు. ఈ మెట్లు దారి ఉంటుంది, నడుచుకుంటూ రావటమే. వర్షం పడితే కిందకి స్కేటింగే. కొండలో గుట్టల్లో మనం కూడా నడుచుకుంటా వాళ్ళతో పాటు తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి మనం జాలి పడతామేమో, కానీ వాళ్ళ చూపుల్లో మనం చూసి చాలా జాలి పడినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కావాల్సింది మనకి డబ్బు ఇవంతా కాదు, కావాల్సింది ఆరోగ్యమే, మహాభాగ్యం. అది వాళ్ళ దగ్గర మెండుగా ఉంది, మన దగ్గర ఏమో దండిగా డబ్బులు ఉన్నాయి. ఆ దండిగా డబ్బులన్నీ కూడా మెండైన ఆరోగ్యం కోసం హాస్పిటల్లో చేరి ఇంకేం చెప్తాను, ఇంకేం లేదు. థ్యాంక్ యూ.